ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. మరి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానంలో మీ అందరికీ మరొకసారి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ఒక చిన్న మాట మీ జ్ఞాపకం చేస్తాను. న్యాయాధిపతుల గ్రంథములో మరి 1వ అధ్యాయము మనము 5వ వచనము నుండి 7వ వచనం వరకు కూడా చూస్తే అదోని బెజెక్ అనేటువంటి ఒక వ్యక్తి కనబడతారు. మరి దేవుని సన్నిధానంలో ఇశ్రాయేలీయులు యూదులందరూ కూడా మరి కనానీయులతో యుద్ధం చేయడానికి వెళ్తారు. అదే సమయంలో బెజెక్ మీద యుద్ధము చేసి అక్కడ చాలామందిని హతము చేస్తారు. హతము చేసిన సందర్భంలో అదోని బెజెక్ ఆ స్థలాన్ని విడిచి పారిపోవడం జరుగుతుంది. కానీ అతన్ని పట్టుకొని అతని కాళ్ళు చేతుల బొట్టన వెళ్ళు కోస్తారు. అప్పుడు అదోని బెజెక్ అంటాడు, నేను చేసిన దానికి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చెను. ఎందుకంటే అదోని బెజెకు 70 మంది రాజులను పట్టుకొని వారి కాళ్ళు చేతుల బొట్టన వేలను కోస్తాడు. ఆ కోయబడిన ఆ 70 మంది రాజులు అతని బల్ల దగ్గర మరి రొట్టె ముక్కలను ఏరుకొని తినేటువంటి పరిస్థితిలో ఉంటారు. దాన్ని జ్ఞాపకము చేసుకొని అదోని బెజెక్ అంటాడు, నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చాడని. కనుక నువ్వు ఏది విత్తుతావో అదే కోస్తావు. కత్తి పట్టుకునేవాడు కత్తితోనే మరి నశించిపోతాడు, చంపబడతాడు. కీడును విత్తితే నువ్వు కీడు అనే పంటనే కోస్తావు. కనుక మేలు చేయి, మంచిని విత్తు, అప్పుడు నువ్వు దీవించబడతావు. కనుక నువ్వు ఏది చేస్తే నీ క్రియల ఫలం అలాగే నీ మీదకి వస్తుంది. జాగ్రత్త. మేలు చేయట యందు విసుకక కీడు చేయటం మానుకొని దేవుని వెడగా నువ్వు జీవించు. తద్వారా నువ్వు ఆశీర్వదించబడతావు. ప్రభు కృప నీకు తోడై ఉండునుగాక. ఆమేన్.